ఈరోజు నా కొడుకుని చూస్తుండే నాకు ఎంతో గర్వంగా ఉంది. మా నాన్న పరువు అంతా తీసేశాను. ఆపు నాన్న. ఏమైందన్నా ఆపమన్నావు? సారీ నాన్న, పేరెంట్స్ మీటింగ్లో అందరి ముందర పరువు పోయింది. అలా కాదు నాన్న, నాకు చదువు రావట్లేదు. నువ్వు ఒక గొప్ప ఇంజనీర్వి, నాలాంటి కొడుకు పుట్టినందుకు ఎంత బాధపడుతున్నావు. అలా నాకు బాధ ఏం లేదురా, అయినా ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు పేరెంట్స్ మీటింగ్లో నీకు మార్కులు రాలేదని చెప్పినప్పుడు ఎంతో బాధపడ్డాను రా. కానీ నేను ఎప్పుడూ మర్యాద పోయిందని ఫీల్ అవ్వలేదు. అంతమందిలో నీకు సంస్కారం ఉందని పొగుడుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది రా అబ్దుల్. నేను పెద్ద ఇంజనీర్నే అయ్యుండొచ్చు, కానీ మా నాన్న నన్ను స్కూల్లో చేర్చినప్పుడు నాకు సంస్కారం లేదు. అప్పుడు మా నాన్న ఎంతో బాధపడ్డాడు, కానీ నేను ఈరోజు అంత బాధపడాను రా. ఎందుకంటే చదువు కన్నా విలువైనది సంస్కారం. సంస్కారం లేని చదువు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నీకు సంస్కారం ఉందంటే చదువు ఎప్పటికైనా వస్తుంది. ఎలాగైనా కష్టపడి చదువుతాను నాన్న. మన పిల్లలకి చదువు కన్నా సంస్కారం ముఖ్యం. ముందుగా సంస్కారం నేర్పించండి.